కాణిపాకం నుంచి డైరెక్ట్ గా మనం అయితే కంచి అయితే వచ్చేసామండి. రాగానే రూమ్ తీసేసుకుని ఫ్రెష్ అయిపోయి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాండి. అదేండి కంచిలో ఉన్న కామాక్షి అమ్మవారి టెంపుల్ కి. దర్శనం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి. అలా గుడి చుట్టూ 2-3 రౌండ్లు వేసేసి మంచిగా ఫోటోలు అయితే తీసేసుకున్నామండి. ఇంకో వారంలో ఇక్కడ రథ ఉత్సవాలు జరుగుతాయంటండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవంటండి. జనాలు కూడా ఇసుకేసిన రాళ్ళంత జనం వస్తారంటండి. కొద్దిసేపు లైన్ లో నిలబడితే పులిహోర పెట్టారండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. అక్కడ నుంచి మళ్ళీ వెహికల్ మాట్లాడుకుని కంచిలో ఉన్న బంగారపు బల్లిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయామండి. ఈ గుడిలో చూడడానికి చాలా బాగుందండి. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ అయితే నాకు బాగా నచ్చాయి అనమాట అండి. ఓల్డ్ కట్టడాలతో ఎప్పుడో గుళ్ళు కదండి, చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదండి. చాలా వైబ్ వచ్చింది అనమాట అండి. ఇంకా తలుపుల గురించి మాట్లాడాలంటే నా తల పైకి అయితే మెడ పట్టేసేదండి, అంత పైకి ఉండి అనమాట అండి. మేము ఇక్కడికి వెళ్ళేటప్పటికే నైట్ అయిపోయిందండి. దానివల్ల ఏంటంటే వీడియోస్ తీయడానికి ఫోటోలు తీయడానికి అంతగా బాగోలేదు అనమాట అండి. కానీ చూడడానికి మాత్రం నిజంగా చాలా బాగుందండి. ఆ చెక్కడాలు స్తంభాలు గట్ట చూడడానికి చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇంకా అది అవగానే బయటకు వచ్చేసి ఒక నిమ్మ సోడా అయితే తాగేసామండి. అక్కడి నుంచి మా లగేజ్ తీసుకుని మేమైతే అరుణాచలం స్టార్ట్ అయిపోయామండి. మొత్తానికి అరుణాచలం అయితే వచ్చేసామండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి.